విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 30. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. రేయ్, ఎంతసేపు వెయిట్ చేయాలి? బ్రేక్ఫాస్ట్ అవ్వగానే గెస్ట్ హౌస్కి వెళ్ళాలి అని చెప్పి నేను వేసుకున్న ప్లాన్ మొత్తం స్పాయిల్ అయ్యేలాగా చేసి నువ్వు మాత్రం నీ పెళ్ళంతా రూమ్లో రొమాన్స్ చేస్తున్నావా? అమర్ ఫ్రస్ట్రేషన్లో హాల్లో ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి జైను చూడగానే అరుస్తూ చేతికి అందిన కుషన్ను జై మీదకి విసురుతాడు. అమర్ వాయిస్కి అందరూ జైని చూసి నవ్వుకుంటూ ఉంటే జై అందరి వైపు చూసి పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ అమర్ మెడ పట్టుకొని బయటకు లాక్కొని వెళ్ళడం చూసి శైలు మహదీర్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. రే, చంపేస్తావా ఏంటి? మెడ విరిగిపోయేలా ఉంది, వదులు అంటున్న అమర్ని కారు మీదకి నెడుతూ నీ అబ్బా, నా పరువు నిలువన కాదు అడ్డంగా కూడా తీసేశావు. అయినా జరిగింది తెలుసుకోకుండా పిచ్చిగా నోటికి ఏదొస్తే అది వాగేయడమేనా? అది కూడా అందరి ముందు అంటూ కోపంగా అమర్ గొంతు పట్టుకుంటాడు. చాలే నోర్మయ్, ఏ అవన్నీ నిజాలు కాదా? రేయ్, మిమ్మల్ని నేను చూశానురా, కనీసం డోర్ లాక్ కూడా చేయకుండా బెడ్ మీద ఒకరు హవ్వా, ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ అదే పనిలో ఉంటే ఆద్య మాత్రం నిన్ను ఎలా తట్టుకుంటుంది చెప్పు? తనని కూడా కొంచెం రెస్ట్ తీసుకొనివ్వు జై. అయినా సరసం ఆడడానికి సమయం సందర్భం ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు కాపురాలు చేయాలి కానీ అదేదో ఉద్యమాల్లాగా కాదు. అసలే ఆద్య 0 సైజు. నువ్వు ఇలా బ్రేక్ లేకుండా చేస్తే హాస్పిటల్లో పేషెంట్ అవుతుంది. ఇచ్చిన ఉచిత సలహాలు చాలులే కానీ ఇక నోరు మూసి కారు ఎక్కు. అక్కడ జరిగింది ఒకటి, నువ్వు అనుకుంటున్నావు మరొకటి. అంతా నా కర్మ. అందరూ ఇలాగే అపార్థం చేసుకుని నన్ను చంపుకుంటున్నారు అని విసుక్కుంటూ జై కూడా కారులో కూర్చుంటాడు. రుద్ర మహదీర్ కూడా వెనకే కూర్చున్న తర్వాత గౌతమ్ వీళ్ళని తన బైక్ మీద ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. మంజు అక్కేం చేస్తుంది అని కాఫీ కప్ తీసుకుంటూ అడుగుతున్న తన ఫాదర్ వైపు చూస్తూ ఇంకా నిద్ర లేచినట్టు లేదు డాడీ, నైట్ ఏదో వర్క్ ఉందని ల్యాప్టాప్ ముందే కూర్చుంది. నేను చూసి వెళ్ళి పడుకున్నాను అంటూ పక్కనే కూర్చుంటూ చెప్తుంది. హో అలాగా, సరే పడుకోనివ్వు. అవును, మీ అమ్మ భరత్ కూడా కనిపించడం లేదు. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? అమ్మ టెంపుల్కి వెళ్ళింది డాడీ. ఇక భరత్ రెగ్యులర్గా వెళ్ళేలాగే జాగింగ్కి వెళ్ళాడు. ఈ పాటికి వస్తూ ఉంటాడు అనేలోగా ఇంట్లోకి వస్తూ కనిపిస్తాడు భరత్. అదిగో వచ్చేశాడు అని భరత్ కోసం బ్లాక్ కాఫీ తీసుకుని రావడానికి కిచెన్ వైపు వెళ్తుంది మంజుష. గుడ్ మార్నింగ్ మావయ్య అని చెప్తూ తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్న భరత్ ముందు బ్లాక్ కాఫీ పెడుతుంది మంజు. థ్యాంక్ యూ మంజు అని కప్ తీసుకుని తాగుతూ ఉంటే మంజుష కూడా పక్కనే కూర్చొని భరత్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈలోగా టెంపుల్కి వెళ్ళిన మంజు మదర్ కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతుంది. మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎలాగో అందరూ ఉన్నారు కాబట్టి నా మనసులో ఉన్న విషయం చెప్తున్నాను. నాన్సీకి నేను పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. అంతేకాదు తన కోసం ఒక మంచి సంబంధం కూడా చూశాను అనగానే అందరూ ఒకరినొకరు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాడీ, నువ్వు చెప్పేది నిజమా? అక్కకి నిజంగా మ్యాచ్ చూసావా అంటూ నవ్వుతూ అడుగుతున్న మంజుని చూసి అవును మంజు, నాన్సీ మన కోసమే తన లైఫ్ని కూడా స్పాయిల్ చేసుకొని ఇప్పుడు ఒంటరిగా బ్రతుకుతుంది. తను ఇలా ఒంటరిగా నేను చూడలేకపోతున్నాను. నీలాగే తను కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. అందుకోసమే మ్యాచెస్ చూస్తూ ఉంటే ఒక మంచి సంబంధం వచ్చింది. డాడీ, ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్ అని నవ్వుతూ భరత్ నువ్వేమంటావు? నువ్వేం మాట్లాడవేంటి? నేను చెప్పాలి అనుకున్నది మీ డాడీనే చెప్పేసరికి ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ షాక్. ఎనీవేస్, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇది నిజంగా గుడ్ న్యూసే. ఒకసారి మీ అక్కకి మ్యాటర్ షేర్ చేసి తన అభిప్రాయం కూడా కనుక్కో. అవును, నాన్సీ ఎక్కడా? మంజు ఆన్సర్ చెప్పేలోకి ఫ్రెష్ అయ్యి అక్కడికి వస్తుంది నాన్సీ. అదిగో అక్కొచ్చింది, తననే డైరెక్ట్గా అడుగుదాం. అయినా ఇలాంటి విషయాలు అస్సలు లేట్ చేయకూడదు. అనుకున్న వెంటనే జరిగిపోవాలి. దేని గురించి మాట్లాడుతున్నారు మంజు అని అడుగుతూ తన పక్కన వచ్చి కూర్చున్న నాన్సీ చేపట్టుకొని అక్క, డాడీ నీకోసం మంచి సంబంధం చూశాడు. దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. చెప్పక్క, నీకు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమే కదా? ఏం మాట్లాడుతున్నావు మంజు? నాకు మ్యారేజ్ ఏంటి? మతిగాని పోయిందా నీకు? నా పాస్ట్ గురించి తెలిసి కూడా నాకు మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నారా? నా గురించి తెలిసి కూడా నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? అయినా నాకు మ్యారేజ్ థాట్ కూడా లేదు. ఇంకెప్పుడు దీని గురించి మాట్లాడుకో అంటూ సీరియస్గా చెప్తుంది నాన్సీ. నాన్సీ వాయిస్కి అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అందరి మొహాల్లో నవ్వు మాయమవుతుంది. అదేంటక్క, నీ పాస్ట్ తలుచుకుంటూ ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకుంటావా? అయినా అది నీ పాస్ట్. దాన్నే తలుచుకుంటూ మ్యారేజ్ వద్దు అనడం ఇట్స్ టోటల్లీ రాంగ్. మంజు, నేను మ్యారేజ్కి అన్ఫిట్. ప్లీజ్ నన్ను ఇలాగే ఉండనివ్వు అంటూ అసహనంగా చెప్తున్న నాన్సీ వైపు చూస్తూ ఎందుకని నిన్ను నువ్వు డౌన్ చేసుకుంటున్నావు నాన్సీ? నీ అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి. నీ పాస్ట్లో జరిగిన విషయాల గురించి మర్చిపో. అది నీ లైఫ్లో ఒక డార్క్ డేస్ అనుకుని వదిలేసాయి. నువ్విప్పుడు నీ ముందున్న గోల్డెన్ డేస్ వైపే చూడు.
ముందంటే మీ పేరెంట్స్ నీతో మాట్లాడలేదు అని బాధపడుతూ నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు. బట్ ఇప్పుడు నీ పేరెంట్స్ కూడా నీతో ఉన్నారు. వాళ్ళు నిన్ను సంతోషంగా చూడాలి అనుకుంటున్నారు. నిజంగా నువ్వు వాళ్ళ హ్యాపీనెస్ కోరుకుంటే మ్యారేజ్ గురించి ఆలోచించు. ఇందులో ఫోర్స్ ఏమీ లేదు. టైం తీసుకుని ఆలోచించు. నీ డెసిషన్ చెప్పు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు భరత్. అక్క, భరత్ చెప్పింది కూడా నిజం. ఎందుకు నీ లైఫ్ ఇక్కడే ఆగిపోవాలి? నువ్వేం తప్పు చెయ్యలేదు. అలాంటప్పుడు ఎందుకు ఎవరి గురించో ఆలోచించి నీ హ్యాపీనెస్ స్పాయిల్ చేసుకుంటావు? ప్లీజ్ అక్క, ఒక్కసారి ఆలోచించు అంటూ మంజు కుక్ చేయడానికి కిచెన్ వైపు వెళ్తుంది. నీకు తండ్రిగా ఇంతవరకు నేనేం చెయ్యలేదు నాన్సీ. ఆఖరిగా ఇది కూడా చెయ్యకపోతే నేను తండ్రిగా ఓడిపోతాను. నా గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్తున్నాను. పెళ్లి చేసుకో నాన్సీ. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో. అలాగే నువ్వు ఓకే అనుకుంటే రేపు వెళ్ళి ఆ అబ్బాయిని ఒకసారి కలువు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోండి. ఆ తర్వాత మీ డెసిషన్ చెప్పండి. అబ్బాయికి నువ్వు బాగా నచ్చావని తనే నాకు చెప్పాడు. ఇప్పుడు నిర్ణయం నీదే. నువ్వు తెలివైన అమ్మాయివే అనుకుంటున్నాను అంటూ తన ఫాదర్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నాన్న చెప్పింది కూడా నీ మంచి కోసమే కదా నాన్సీ. ఒకసారి ఆలోచించు. ఇప్పటి వరకు మా కోసం బ్రతికావు. ఇప్పటి నుంచి నీ కోసం బ్రతుకు. మంజులా నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి అని మా కోరిక అంటూ గుడి నుండి తీసుకొచ్చిన కుంకుమ పెడుతూ తన మదర్ కూడా నాన్సీ ఆలోచించడానికి ప్రైవసీ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోయాక తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది నాన్సీ. నిజంగా నాకు పెళ్లి చేసుకునే అర్హత ఉందా? కానీ నా గురించి తెలిసి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకున్న తర్వాత నా పాస్ట్ గురించి పదే పదే పింక్ చేసి మాట్లాడుతూ ఉంటే నేను తీసుకోగలనా? కానీ డాడీ వాయిస్లోని పెయిన్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఎస్, ఈ విషయాన్ని జైకి చెప్తే తనే ఆన్సర్ చెప్తాడు అనుకుంటూ జైకి కాల్ చేస్తుంది. కానీ జై కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి టెక్స్ట్ చేసి తన రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మన నాన్సీ. రితిక రాహుల్తో పాటు వచ్చిన అబ్బాయిల వైపు భయభయంగా చూస్తూ తన కాలి లిటిల్ ఫింగర్ కూడా కనిపించకుండా బెడ్షీట్ కప్పుకొని బెదురుతూ ఉన్న కళ్ళతో చూస్తూ ఉంటుంది. రితికాను అలా చూసిన ముగ్గురు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉండడం చూసి రితికాకి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటుంది. వావ్, క్యా ఫిగర్ హై మామా అని రితికాని చూస్తూ గుండెల మీద రాసుకుంటూ ఉన్న ఒక అబ్బాయి వైపు రితిక అసహ్యంగా చూస్తూ మొహాన్ని తిప్పుకుంటుంది. అరే యార్, దీని లిప్స్ చూడు ఎంత రెడ్గా ఉన్నాయో, చూస్తుంటేనే కొరుక్కొని తినాలనిపిస్తుంది అంటూ రితిక లిప్స్ పట్టుకుని లాగుతూ ఒక్కసారిగా రితిక కప్పుకున్న బెడ్షీట్ లాగేసి తనను న్యూడ్గా చూసి వావ్, ఏముందిరా బాబు, ఈ స్కిన్ చూడు ఎంత సాఫ్ట్గా ఉందో అని రితిక భుజాల మీద చేతులు వేస్తూ రుద్దుతూ ఉంటాడు. యూ బాస్టర్ అంటూ ఆ అబ్బాయిని వెనక్కి తోసిన రితిక బెడ్ మీదున్న పిల్లోను అడ్డుగా పెట్టుకుంటూ ఎందుకు ఇలా నన్ను రోజుకి టార్చర్ పెడుతూ ఉన్నావు? ఇలా రోజు టార్చర్ పెట్టే బదులు ఒక్కసారిగా చంపేసాయి రాహుల్. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీమోర్ అంటూ ఏడుస్తూ ఉన్న రితిక బుగ్గలు పట్టుకొని చెప్పాను కదే నిన్ను అంత ఈజీగా చావనివ్వను అని. నిన్ను రోజుకో రకంగా టార్చర్ పెట్టి పెట్టి చంపుతాను. అప్పుడే నా కోపం చల్లారుతుంది. అసలు నేనేం చేశానని నా మీద ఇంత పగ నీకు? ప్లీజ్ నన్ను వదిలేసాయి. నాకంటూ ఎవరూ లేరు. ఉన్న ఒకే ఒక్క బంధం గౌతమ్. ప్లీజ్ రాహుల్, నీ గురించి ఎవ్వరికీ చెప్పను. నన్ను వదిలిపెట్టు. గౌతమ్ వీడెవడే కొత్తగా? ఓహో, బాయ్ ఫ్రెండా? అయినా నిన్ను నేను ఎంగిలి చేశానని తెలిసినా కూడా వాడు నిన్ను మ్యారేజ్ చేసుకుంటాడు అనుకుంటున్నావా పాప? వాడే కాదు, బుద్ధున్న ఏ మగాడు కూడా పాడైపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోడు. నువ్వు వాడి గురించి మర్చిపోయి మాతో పాటు ఎంజాయ్ చెయ్యి. ఛీ, నేను నీ గర్ల్ ఫ్రెండ్ లాంటి అమ్మాయిని కాదు. ఒకరితో బెస్ట్ షేర్ చేసుకొని ఇంకొకరిని ఆస్తి కోసం పెళ్లి చేసుకోవడానికి నిజంగా మీకు క్యారెక్టర్ అనేది ఉందా? ఉంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు అంటూ ఆవేశంగా రాహుల్ చంప పగలగొడుతుంది. ఇంత జరిగినా నీకున్న బలుపు తగ్గలేదు కదే, నీకు డోస్ పెంచాలి అని నవ్వుతూ రే, ఇప్పటి వరకు ఒక్కొక్కరం ఒక్కొక్క అమ్మాయిని ఎంజాయ్ చేశాం. బట్ ఇప్పుడు మీరిద్దరు కలిసి దీంతో ఆడుకోండిరా. నాకు చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని వస్తాను. దీనితో కొంచెం జాగ్రత్త అంటూ బాయ్ డార్లింగ్, ఎంజాయ్ అంటూ కన్ను కొడుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు రాహుల్. రాహుల్, రాహుల్ ప్లీజ్ నన్ను వదిలేసేయి రాహుల్ అని ఏడుస్తూ అరుస్తూ ఉన్న రాహుల్ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. హే సెక్సీ గర్ల్, వెళ్తున్న వాడిని ఏం పిలుస్తావులే కానీ ఇక్కడున్న మా వైపు చూడు. ఇవాళ నీకు స్వర్గం చూపిస్తాం. నీకేమైనా ఫ్యాంటసీ ఉంటే చెప్పు, కొత్తగా అలాగే ట్రై చేద్దాం అంటూ వాళ్ళు వేసుకున్న డ్రెస్ విప్పుతూ చెప్తూ ఉన్న ఇద్దరిని చూసి రితిక ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలేసేయండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మీ సిస్టర్ లాంటి దాన్ని అనుకోండి ప్లీజ్ అన్నయ్యా. రే, ఇది మరీ సెంటిమెంటల్ ఫుల్లా ఉందిరా. ఇక మాటలతో మన టైం వేస్ట్ చేసుకోకుండా పద అంటూ ఇద్దరు బెడ్ మీదకి చేరి
పారిపోవడానికి కూడా లేకుండా రితికాను బెడ్ మీద లాక్ చేసి ఇద్దరు చాలా హార్డ్గా రితికాతో ఇంటిమేట్ అవుతారు. 2 గంటల పాటు తనకి నరకం చూపించి అలసిపోయి నిద్రపోతూ ఉన్న వాళ్ళని చూసి కళ్ళు తెరిచి చూస్తూ ఏడవడానికి కూడా కన్నీళ్లు రాక శూన్యంలోకి చూస్తూ ఉన్న రితికాకి తన పక్కనే పడుకోనున్న వాడి పాకెట్లోని మొబైల్ బెడ్ మీద పడి కనిపిస్తుంది. అది చూసిన రితిక లేని శక్తి తెచ్చుకొని మరి ఆ మొబైల్ చేతిలోకి తీసుకొని నిద్రపోతున్న వాడి ఫింగర్ ప్రింట్తో మొబైల్ అన్లాక్ చేసి భయంగానే ఇద్దరిని చూస్తూ బెడ్ దిగుతూ వాష్రూమ్ వైపు వెళ్తూ వెనక్కి తిరిగి ఇద్దరిని చూసి వాష్రూమ్ డోర్ లాక్ చేసి గౌతమ్ నెంబర్కి ఏడుస్తూ కాల్ డయల్ చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటారు గాయస్? పాపం కదా రితిక. రియల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ ఇలానే ఉంటాయి. అసలు ఆ టైంలో ఆ అమ్మాయి ఎంత పెయిన్ తీసుకుంటుందో కదా, అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. అసలు ఆ బాధ, ఆ పెయిన్ అది మనం మాటల్లో చెప్పలేము. కానీ ఆ న్యూస్ మన దాకా తెలిసి ఇలా జరిగింది, అక్కడ ఒక అమ్మాయికి ఇలా చేశారు అని మనకు తెలిసినప్పుడు మనకు కోపం, బాధ, ఆవేశం, ఉక్రోషం అన్నీ వస్తాయి కదా. వాడు కానీ కనిపిస్తే గొంతు మీద కాలు పెట్టి తొక్కేయాలనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళు కనిపిస్తే మీకు ఏం చేయాలనిపిస్తుందో, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనిపిస్తుందో నాకు కామెంట్లో చెప్పండి. మీ కామెంట్స్ అన్నీ బేస్ చేసుకొని నేను స్టోరీలో సీన్స్ అన్నీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, సరేనా? సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇది నిన్నటి ఎపిసోడ్ అండి. నిన్న పాసిబుల్ అవ్వలేదు అప్లోడ్ చేయడానికి. రైటర్ నాకు మార్నింగ్ పంపించింది కొన్ని ఇష్యూస్ వల్ల. సో అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. ఈ రోజు రెగ్యులర్గా వచ్చే ఎపిసోడ్స్ 2 ఎపిసోడ్స్ మీకు వస్తాయి, ఓకేనా?